చాలామంది ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఐటీ మంత్రి ఎవరు గతంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా పనిచేసిండు, హైదరాబాద్ మొత్తము ఆయనే డెవలప్మెంట్ చేసిండు అని. ఇప్పుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబా, ఇప్పుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబా అనుకుంటా. కేటీఆర్ కంటే తెలివి కల్లా ఆయన, తెలివి తక్కువ ఆయన ఏం కాదు, కేటీఆర్ కంటే తెలివి ఎక్కువ ఆయన. గతంలో మంత్రిగా చేసిండు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంత్రిగా చేసిండు, చదువుకున్నాడు. సో కేటీఆర్ తరహాలో మరీ అంత ఇంగ్లీష్లో ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడకపోవచ్చు కాక కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో శ్రీధర్ బాబు మాట్లాడగలుగుతాడు. ఆయనే కదా చూడొకసారి మాట్లాడగలుగుతాడు ఆయన అయితే. సరే ఆయనైనా ఇంకోరైనా కానీ సో ఇప్పుడున్న మంత్రివర్గంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ తెలివి ఉంది, మాట్లాడుకోగలుగుతారు. ఇక చాలామంది నా బాధ ఏంటంటే చదువుకున్న వాళ్ళే అంటారు కేటీఆర్ ఐటీని మొత్తం డెవలప్మెంట్ చేసిండు హైదరాబాద్ అంటే. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ని డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు, ఆయనే చేసిండు. కేటీఆర్ చేసిండు అంటే కేటీఆర్ ఏమైనా వ్యవసాయం చేసి డెవలప్మెంట్ చేసిండా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దానికోసం కదా, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి, మా నియోజకవర్గాలు మా పల్లెలు బాగుపడాలని కదా తెలంగాణ రాష్ట్రం 2 సార్లు ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చాం కదా, 2 సార్లు కేటీఆర్ని మంత్రి చేసినాం కదా. కేటీఆర్ చేసిండు ఈ సోషల్ మీడియా బ్యాచ్కి అర్థం కాదు. అరే చదువుకోనోని కంటే ఏమైనా చెప్తాం కానీ చదువుకున్నోని కూడా అర్థమైతే లేదు. కొద్దిగా చదువుకోరు కాబట్టి కొద్దిగా దమాక్ పెట్టుకుని ఆలోచించుకోండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక మాట చెప్తా ఉన్నా, మీరు ఐటీ డెవలప్మెంట్ కేటీఆర్ చేసి అంటూ ఉన్నాం కదా. 2014 కంటే ముందు 2023 నాటికి కేటీఆర్ అనేటువంటి బతికేంది. కేటీఆర్ 2014 కంటే ముందు ఆయన బతికేంది, 2023 నాటికి ఆయన బతికేందో అదే ఆలోచించురి. ఏదో ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చిండు, ఈయన ఎన్నోసార్లు విదేశాలు పోయింది కదా, సూట్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని ఇవి వచ్చినాయి 100 కంపెనీలు వచ్చాయి. బయట పెట్టమని చెప్పు, విదేశాల నుంచి ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిండో చదువుకున్న దద్దమ్మలు అది అడుగురు. ఫస్ట్ అడుగురి. 2014 కంటే ముందు ఏమీ లేని కేటీ రావుకు, కల్వకుంట్ల తారక రామారావుకు 2023 నాటికి 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? గద ఆలోచించురా నాయన, గద ఆలోచించకుండా ఐటీ మంత్రి కేటీఆర్ ఉంటే అయిపోతుండే అంటే మీకు ఏం చెప్పాలో అర్థమవుతుంది. సీరియస్గా చదువుకోని వాళ్ళన్నా ఆలోచించి కారు గుర్తు కాకుండా ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. మీలాంటి చదువుకున్న వాళ్ళకు రాజకీయాలు ఏందో తెలియక మీరాగమవుతారు, మీ కుటుంబ సభ్యుల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు. ఆలోచించరు. మన బతుకులు ఏమైనా మార్పులు వచ్చినా ఆలోచించుకోరి. 2014 కంటే ముందు కేటీఆర్ బతుకు వేరే ఉంటుండే, 2023 నాటికి ఆయన బతుకులో మార్పులు వచ్చినాయి కదా. మరి 2014లో మన బతుకు ఎట్లుండే, 2023 నాటికి మన బతుకులలో ఏమైనా మార్పులు వచ్చినాయా అవి ఆలోచించరు చదువుకున్న వాళ్ళు. కేటీఆర్ కాదు ఎవరు ఆ హోదాలో ఉన్నా కానీ డెవలప్మెంట్ చేయాల్సిందే. రేపొద్దుగాల శ్రీధర్ బాబు ఆయన కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాల్సిందే. డెవలప్మెంట్ అనేది ఎవరో చేస్తే కాదు, సాగుతూనే ఉంటుంది. అది హైదరాబాదు ఇండస్ట్రీస్ ఏరియాస్ ఉంటాయి, డెవలప్మెంట్ ఏరియా, కంపెనీలు వస్తాయి, ఒక సిటీ ఏరియా ప్రాంతం కాబట్టి మెజార్టీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఉద్యోగ కల్పన దొరుకుతుంది. కేటీఆర్ పోయి తీసుకొని గుంజుకొని రావాల్సిన అవసరం లేదు, వాడే వస్తాడు. విదేశాల నుంచి వాడే వచ్చి హైదరాబాద్లో నేను పెడతా, కంపెనీలు పెడతా, గవర్నమెంట్కి నేను ఉద్యోగాలు కల్పిస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా చెప్పి వాడే ఇటు వస్తాడు. ఇక్కడ ఉన్నాడు, అటు పోవాల్సిన అవసరం ఏం లేదు. కేటీఆర్ ఐటీ మంత్రి ఈ ప్రచారం ఈ బ్యాచ్ తోటి కొంచెం సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటా ఉన్నారు. పనిచేయి, ప్రజలు అవకాశం ఇచ్చి 2 సార్లు చాలు, ఆడ రెస్ట్ తీసుకోండి, ఆరామ్సే రెస్ట్ తీసుకుంటారు. మీరే చెప్పిన రెస్ట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ తోటి మేము కొట్లాడతాం. ప్రశ్నించే గొంతుకులు అయితే కొట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చిందో, పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మార్పులు రాకపోతే, మా బతుకులలో పేద ప్రజల బతుకులలో మార్పులు రాకపోతే మేము కొట్లాడుకుంటాం. చదువుకున్నోడు మారు, ఫస్ట్ మీరు మారితే మీ కుటుంబ సభ్యులు మారుతారు. చదువుకున్నోడు మీరే మారనప్పుడు ఇక గట్టి ఉంటుంది. ఇక ఇది అడగాలి. కవిత ఆస్తులు ఎంత, కల్వకుంట్ల కవిత ఆస్తులు ఎంత, 2014లో ఎంత, 2023 నాటికి ఎంత, కేసీఆర్ ఆస్తులు ఎంత, ఏముండే, సంతోష్ రావు ఆస్తులు ఎంత, ఇంకెవరున్నారు హరీష్ రావు ఆస్తులు ఎంత, ఇది అడగాలి కదా. చదువుకున్నవాడు తెలివిగలవాడు అయితే ఇది అడగాలి. ఐటీ చేసిన అంటే ఈ కుటుంబం మొత్తం వ్యవసాయం చేసి పొలం దున్ని నాట్లేసి వీళ్ళు ఐటీ డెవలప్మెంట్ చేసిరా. సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడేటప్పుడు. కాస్త ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద వీడియోలు పెడతా ఉండు, మా కేటీఆర్ అన్న అని. వీళ్ళకు అహంకారం మితిమీరిపోయింది కాబట్టి ప్రజలు కూడా సైలెంట్ ఓటింగ్ ద్వారా ఈ కుటుంబానికి బుద్ధి చెప్పారు. గాడి కోరి ఏ ఐటీ మినిస్టర్ అని మీరు కేటీఆర్ అని చెప్పి చెప్తారు కదా, మా లీడర్ అని చెప్పి. నేరేళ్ల బాధితులు నిన్న ప్రజాభవన్ దగ్గరికి వెళ్తే నేను పోయినా, వాళ్ళని సిరిసిల్లో కేటీఆర్ నియోజకవర్గంలో మీ ఐటీ మంత్రి అంటారు కదా,
కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు 4 రోజుల పాటు ఒక రూమ్లో బంధించి వాళ్ళని విపరీతంగా ఎట్లా కొట్టిరంటే దేనికి పనికి రాకుండా చదువుకున్న దద్దమ్మలు ఆలోచించు దేనికి పనికి రాకుండా 6 మంది నేరెళ్ల బాధితులని విపరీతంగా కొట్టిరు. వాటర్లో కరెంట్ షాక్ పెట్టి అంగం దాంట్లో పెట్టి వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టిరు. ఆలోచించరు ఇట్లయినా ఏడా కేటీఆర్ నియోజకవర్గం నేరెళ్ల గ్రామంలో నిన్న వాళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళకు దెబ్బలు దాకల ఇంకా ఈ కాళ్ళలో ఆ సీమ్ వెళ్తూ ఉన్నది. కనీసం ఏ పని చేయలేరంట. ఇది కదా ఐటీ మంత్రి హోదాలో ఉన్న కల్వకుంట్ల తారక రామారావు చేసిన పని ఇదేనా? గజ్వేల్లో కేసీఆర్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ బాధితులను భూములు లాక్కున్నాడు, వ్యవసాయానికి దూరమైనరు, తీసుకొని పోయి ఆ గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ పేద ప్రజల కోసం కట్టి దాంట్లో అల్ల పడేసిండు. 4 ఏళ్ళు తిన్నారు తాగినారు, పైసలు మొత్తం ఖర్చు అయిపోయినాయి, కథ వాళ్ళ బతుకులు రోడ్ల పైన పడ్డాయి. గదా కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు. చెప్పండి మీరు. కల్వకుంట్లకైతే లిక్కర్ స్కామ్లో దొరికింది. సంతోష్ రావు హరితహారం పేరుతోటి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోండు. హరీష్ రావు ఏమో ఈ ప్రాజెక్టుల పేరుతోటి ఆయన 1000 కోట్లు సంపాదించుకోండు. ఎట్లా సంపాదించుకున్నారండి ఈ ఫామ్ హౌజులు? 2014 కంటే ముందు ఫామ్ హౌజులు కట్టేయకుండే 2023 నాటికి ఒక్కొక్కడు 2-3 ఫామ్ హౌస్ సంపాదించుకున్నట్టే చదువుకున్నోడు తెలివికల్లోడు గివ్ అడగాలి కదా. గ్రౌండ్లో నేను తిరిగిన చాలా నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే పేద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే మేము కూడా బాధపడ్డాం. మార్పు రావాలమ్మా, ఇవన్నిటికి కారణం అని చెప్పిన. గ్రౌండ్లో తిరిగారు, షేరాయ తిలవరాయ చదువుకున్నోడు కూడా ఇట్నే మాట్లాడుతూ ఉంటే ఇబ్బంది అనిపిస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా మారు అని చెప్తున్నా.